మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 నిర్మించి పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చామని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయకులు అన్నారు. త్వరలో మిర్యాలగూడలో పట్టణంలో 2500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని వారన్నారు. మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాలో ఇంటి సభ్యురాలు ధీరద నీల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 నిర్మించి పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చామని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయకులు అన్నారు. త్వరలో మిర్యాలగూడలో పట్టణంలో 2500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని వారు అన్నారు. మిర్యాలగూడ మండలం ధీరావత్ తండలో ఇంటి సభ్యురాలు ధీరద నీల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, స్థానిక సర్పంచులు ధరావత్ కైకాలింగ, తుంగపాడు సర్పంచ్ వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మచ్చ సైదులు, సతీష్ కుమార్ మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. हमें नहीं घर भाने दाड़े कहीं बंद छे मजार सा बिल्लू क्रेट गिरा बिल्लू मजार आण कोर्रे सा हमें से आचोदरगणो आचोदरगणो मार बेटा बड़े बेटी जमाई बेटी नातीपोत कांग्रेस पार्टी गुరించి मजार घर में दायचा मजार सा मजार से कापड़ी में आचोदरगणो कोर्ले सा ఈ రోజు ధీరావత్ తండ గ్రామ పంచాయతీ నందు ప్రజాపాలన భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సందర్భంగా ఈరోజు ధీరావత్ తండలో ఇందిరమ్మ గృహప్రవేశానికి వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, స్థానిక రాష్ట్ర నాయకులు మరియు వారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, రాష్ట్ర జిల్లా నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్ గారు, వారితో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేయోభిలాషులు, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్లు, ధీరావత్ తండ గ్రామ యువకులు, అదేవిధంగా ధీరావత్ తండ చెందినటువంటి గ్రామ పెద్దలు, చిన్న పెద్ద అందరూ కలిసి ఈరోజు ధీరావత్ తండ యొక్క నూతన గృహప్రవేశం జరిగినటువంటి ధీరావత్ లింగ నీల గారి నూతన గృహప్రవేశానికి వచ్చేటువంటి ఆ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఇలా మన ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికీ తెలిసి ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన తర్వాత చాలామంది హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా ఇలా ఇండ్లు ఇప్పించినాం. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చినాము. సుమారు దాదాపు ఈ మన నల్గొండ జిల్లాలోనే 6 నియోజకవర్గాల్లో 6 3 18,000 ఇంటూ 5 అంటే దాదాపు 20,000 ఇండ్లు ఇచ్చినాం నల్గొండ జిల్లాలోనే. అందుకోసమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలకు విశ్వసనీయత ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు నమ్మకం ఉంటుంది, బడుగు బలహీన వర్గాలకు నమ్మకం ఉంటుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, సన్న బియ్యం లేదు. కానీ ఇలా ప్రభుత్వంలో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, బస్సు ఫ్రీ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన సందర్భంగా ధీరావతి తండాకు వచ్చేసినాం. ఇల్లు ఓపెనింగ్ ఉండి, అదేవిధంగా ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన, ప్రగతి పాలన గురించి రావడం జరిగింది ఈరోజు తన ధీరావతి తండకు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. సీఎం గారు పెట్టిన ఈ మంచి కార్యక్రమం ప్రజాపాలన, ప్రగతి పాలన అనేది ప్రతి పేదవాళ్ళకి ఇల్లు, రేషన్ కార్డు, వేరే పింఛన్లు, రైతు బంధు అన్నీ సరే కొంచెం ఆలస్యమైనా కూడా పేద ప్రజలకైనా రైతులకైనా అన్ని వర్గాలకు చేసుకుంటూ ప్రజాప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మరి పేదవాడి కళ సాకారం అవుతున్నటువంటి వేళ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్లతోని ప్రతి ఒక్క పేదవాడు కూడా సంతోషంగా తన యొక్క కళల సౌధాన్ని మరి ఈరోజు నిర్మించుకుంటున్న సందర్భంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ వారి చేతుల మీదుగా ఈరోజు నిజంగా పేదింటి కళ ఒక పక్క సన్నబియ్యం ఇచ్చుకుంటూ మరియు తన కళల సౌధమైనటువంటి ఇల్లు, సొంత ఇల్లు అనేది గత 10-15 సంవత్సరాలుగా కలలుగానే మిగిలిపోయిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల కాలంలోనే, 3వ సంవత్సరం ఇది పూర్తి కూడా కాలేదు, ఈ 3 సంవత్సరాల్లోనే పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా అది టెక్నికల్గా కూడా అందరూ చూస్తున్నారు. ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక్క ఇల్లు కట్టించిన మా గ్రామ పంచాయతీ ఈరోజు గ్రామ పంచాయతీ తరఫున ఉగాది, రంజాన్, శ్రీరామనవమి మనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామనగా కాంగ్రెస్ పార్టీ చేసే పనులు అన్నీ 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఈ గ్యారెంటీలు మనకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది ఇల్లు ఇందిరమ్మ ఇంటికి సహకారం జరుగుతుంది. అన్నీ లేని వాళ్ళు కట్టుకుంటారు. ఇలా లేని వాళ్ళు చాలామంది బాధలు పడుతున్నారు. ఉన్న వాళ్ళు కట్టుకుంటారు. అది బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇవాళ లేని వాళ్ళు ఏది లేకుండా బాధపడుతున్నారు. ఇవాళ వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ సహాయంలో వస్తుంది. కానీ సన్న బియ్యం, మన కరెంటు, బస్సు ఏదైనా సరే మనకు వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ తరఫునే